హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఎగ్ కర్రీగా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా ఆఫ్ఘనీ స్టైల్లో ఆఫ్ఘనీ గ్రేవీ పెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసి మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని దీనికి తోడు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని పేస్ట్లో పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని చెక్క, లవంగ, యాలకులు వేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఆయిల్లో పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇష్టపడిన వాళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలి గ్రేవీ సూపర్ అరోమా వస్తుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో కావాలనుకుంటే కసూరి మేతి వేసుకోండి, లేదంటే అలాగే అరిగించేయండి. అన్ని ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. రోటీల్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.